చూడు మామా, నీ కోసం కటింగులు గడ్డాలు చేయించుకున్నాం. హ్యాపీనా? నీ గీతకు ఓకేనా? మన పినాసుడిని పిల్లకలు తీయమని సంవత్సరం నుంచి వాళ్ళ నాన్న చెప్తున్నా వినలేదురా. ఇప్పుడు నీ కోసం తీసాడు. ఏంటి మామా, గీత వచ్చిందని మంచి అడావుడా? మామ మంచి పార్టీ ఇవ్వాల్సిందే. అంత పొద్దున్నే పార్టీ ఏంట్రా? మందుకు మార్నింగ్ ఈవినింగ్ మామా, 3 ఉండాలి. కరెక్ట్. పోదాం పద. ఇప్పుడు చెప్పురా బాబు, గీతతో నువ్వేం మాట్లాడు, గీత నీతో ఏం మాట్లాడింది చెప్పురా మామా. ఏముందిరా చెప్పడానికి? అంతేలే మావా, ఇన్నాళ్ళ గీత అలా ఉంది ఇలా ఉంది అని వద్దన్నా చెప్పేవాడివి. ఈ ఏడాది పెళ్ళాను గానీ ఏముంది లేరా చెప్పడానికి అంటున్నావు. పెళ్ళైతే అంతే మామా, అంత అలాగ్ సలాగ్. ఏముందిరా చెప్పడానికి? వెళ్ళాను, చూడగానే రవి అంటూ దగ్గరికి లేచి పరిగెత్తుకుంటూ వచ్చింది. చూడక చాలా రోజులైంది కదా, కన్నీళ్లు పెట్టుకుంది. ఈలోగా తన ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు షాక్. ఎవడీడు అన్నట్టు చూస్తే నా వుడ్బి అంటూ పరిచయం చేసింది. అప్పుడే గిఫ్ట్ ఇచ్చాను. అంతే, థ్యాంక్ యూరా అని చెప్పి గట్టిగా కౌగిలించుకుంది. మనకు లోపల దెబ్బలు కదా, ఆ నొప్పికి అమ్మా అన్నాను. తన కంగారుగా దెబ్బలు చూసి ఒక్కటే ఏడుపు. ఇంకెప్పుడు ఇలాంటి దెబ్బలు తగిలించుకుని మాట ఇచ్చేదాకా వదలలేదనుకో. మా కేక్ తెచ్చాడు. ఆ కేక్ కొయ్యగానే అందరూ గీత మాకు పెడుతుందనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా నోట్లో కుక్కిందిరా. ఇంత పెద్ద కేక్ రా, అసలు తినలేకపోయాను అనుకో. నేను వెళ్తాను. కూర్చోమా, వెళ్ళిరా, గీత చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, ఎంజాయ్ చేయని. అన్ని తెచ్చావా? తెచ్చానమ్మా. రవి, దెబ్బలేవో తగిలాయంట. ఎవరు పండు చెప్పిందా? కాదు, గీత. గీత? అవును, ఇప్పుడు ఎలా ఉంది? గీత ఎప్పుడు వచ్చింది? వెళ్ళొస్తానమ్మా. ఇందాకే రవి. ఇందాక గీత వచ్చిందా? చాలా సేపటి నుంచి వెతుకుతున్నారు. ఎటెళ్ళావు? హోటల్కి ఫోన్ చేస్తే అక్కడ కూడా లేవన్నారు. అబ్బా వదిన, గీత ఎప్పుడు వచ్చింది? ఇందాకే వచ్చింది, ఇంట్లోనే ఉంది. ఇంట్లోనా? ఇదిగో. ఏంట్రా అలా చెప్పకుండా వెళ్ళిపోయావు? తిట్టానని కోపం వచ్చిందా? సారీరా, విషయం తెలియక ఏదేదో అన్నాను. ఇదిగో, చెంపలు కూడా వేసుకుంటున్నాను, సరేనా? సరే. అయినా నువ్వన్నా చెప్పొచ్చు కదరా. పర్లేదులేవే. ఏంటి అలా డల్గా ఉన్నావు? చిన్నప్పటి నుండి ఆశపడ్డ ఓ వస్తువు దొరుకుతుందో లేదని భయపడ్డానే, కానీ అనవసరంగా కంగారు పడ్డాను. ఇప్పుడే అర్థమైంది. అదేగా నీతో ప్రాబ్లం, ప్రతిదానికి అనవసరమైన టెన్షన్. అయినా కంపతీసి టెన్షన్ పడేది నీ గర్ల్ ఫ్రెండ్ గురించా ఏంటి? చెప్పరా, నేను హెల్ప్ చేస్తాను. నాకు నువ్వు ఉన్నావుగా, సరిపోదా ఏంటి? నేనున్నాననుకో, కానీ 5 ఏళ్ళుగా ఇక్కడ లేనుగా. ఈ మధ్యలో ఎవరినైనా ట్రాక్ లో పెట్టావేమోనని సరదా కన్నాలేరా. నీకు మా నాన్న, నీ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరూ అక్కర్లేదని నాకు తెలీదా ఏంటి? అర్జెంట్ గా ఈ డ్రెస్ వేసుకున్నా, గుడికెళ్దాం. గుడికా? ఎందుకు? స్టూపిడ్, ఈ రోజు నా బర్త్డే రా, మర్చిపోయావా? ఎగ్జామ్స్ అయ్యాక టూర్ కి వెళ్ళాను కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ చేస్తున్నారు. నేను కొనడానికి రవేగా ఉన్నాడు, అందుకే కొన్నాను. ఏ నేను లేనా? ఉన్నావనుకో. ఇదిగో. థ్యాంక్ యూ. కాస్త ఓవర్గా ఉందే. నీ మొహం పర్ఫెక్ట్ గా ఉంది, పద. బాయ్ బాయ్. పద. వదినా, గీతకి నేనంటే ఇష్టమేనా? ఇంతగా ప్రేమించేవాడు దొరికినందుకు గీత చాలా అదృష్టవంతురాలు రవి. హాయ్ గీత, ఎప్పుడొచ్చా? మార్నింగే. ఎలా ఉన్నావు? బాగున్నాను. రవి ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్. ఎవరండి? నమస్తే. నమస్కారం. పెళ్ళెప్పుడు? ఏంటండి? చదువు అయిపోయిందిగా, పెళ్ళెప్పుడు అంటున్నా? అంత తొందరే ఉందండి, ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా. అది రైటేలే. విద్యా ప్రాప్తస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.
నేను కాసేపు ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి. ఏ ఓకే. ఎప్పుడు ఎదకి ఒకటే ధ్యాస, ఎప్పుడో అప్పుడు నాదను ఆశ, బదులు కోసమే ఎదురు చూస్తున్నా, మదిలోనే కొలువున్న నిన్ను చూసి పలుకే రాదే. రవి రవి ఏంట్రా? రవి శంకమమ్మకి హార్ట్ వచ్చిందిరా. గీతాలు హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ ఒప్పుకోవట్లేదురా. చూడు రవి, ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చినప్పుడే చెప్పాను యాంజియోగ్రామ్ చేయాలని, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమని. ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకొని నా దగ్గరకు వస్తే నేనేం చేయలేను. సిటీకి తీసుకెళ్తే బెటర్. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది రవి, ముందు కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా చేయండి. ఈలోగా ఆయనకి ఏమైనా అయితే మా హాస్పిటల్లో ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు. రవి ఇంకోసారి మామ గురించి చావు గీవని మాట్లాడావనుకో, ముందు నిన్ను చంపుతా. వెళ్ళు, అర్జెంట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. లేదనుకో వెళ్ళు వెళ్ళు. మావయ్య డాక్టర్ ఉన్నాడమ్మా? ఏం తెలియదు మావయ్య, థియేటర్ లోకి తీసుకెళ్లారు. సార్ మామకి ఎలా ఉంది సార్? డోంట్ వరీ, హీ సేఫ్. వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న ఈ మెడిసిన్స్ వెంటనే తీసుకురండి. అలాగే అండి. రవి థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్.
ఆమె ఘాసలో తేలుతున్నది మనసు, ఆమె కోసం ఈ బ్రతుకు, మది ఆమె కోసమే బ్రతుకు. ఇన్ని రోజులు చిన్ని మనసులా కలవరించను అడుగు, తన ప్రేమలో నిజముందని ఈ రోజుతో రుజువైనదని, తనలో తనే మనసే ఇలా మురిసిందిలే. దేవుడిచ్చిన వరమని తెలిసే, నడిచి వచ్చిన కలలని తెలిసే, మనసు తెచ్చిన వెలుగని తెలిసే, తెలిసే తెలిసే తెలిసే. దేవుడిచ్చిన వరమని తెలిసే, నడిచి వచ్చిన కలలని తెలిసే, మనసు తెచ్చిన వెలుగని తెలిసే, తెలిసే తెలిసే తెలిసే. అలవాటు లేని పులకింత, తన రూపమేగ నా మనసంతా, ఇది ప్రేమ కాక మరి ఏంటంట. నోరా 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 నో, ఇది ప్రేమ ప్రేమ ప్రేమ, ఇది ప్రేమ ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ, ఇది ప్రేమ ప్రేమ ప్రేమ. ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు, నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు, సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు.